హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్ అయితే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. చాలా యమ్మీగా కుదిరిందనమాట. చాలా బాగుంటుంది. రోటీస్లోకి అయితే, నాన్స్, రోటీస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఫస్ట్ అయితే ఒక చిన్న బాండల్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 10 పలుకులు జీడిపప్పు వేసుకొని సిమీ డ్రై అయితే చేసుకోవాలన్నమాట. వేయించుకోవాలి లైట్ గా. లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి, హై ఫ్లేమ్ లో కాకుండా. ఇవి మంచిగా వేగిపోయాయి. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. 1/2 కిలోకి సరిపడా క్వాంటిటీ అయితే చెప్పు. ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకోండి ఆనియన్స్ అయితే. ఇది గ్రేవీకి సరిపడా ఆనియన్స్ అయితే ఇప్పుడే వేసేసాను అనమాట. సన్నగా చాప్ చేసుకుంటే మనకి గ్రేవీ మంచిగా వస్తుంది. ఇందులో ఈ ఆనియన్స్ త్వరగా వేగడానికి ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. కొంచెం అలా వేయించుకున్నాక కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడే. ఇవి మంచిగా వేగాలండి. మంచిగా వేగాక పచ్చిమిరపకాయ తొక్క అన్నమాట. ఇది కూడా చాపర్ లో వేసుకొని చాప్ చేసుకున్నాను. చాపర్ లేకపోతే సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోండి. ఇవి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపేసుకున్నాము. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది కొత్తిమీర వేసి గ్రైండ్ చేసిన అల్లం కొత్తిమీర అన్నమాట. అల్లం తెల్లగడ్డ కొత్తిమీర అన్నమాట. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్నాము. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మంచిగా టోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చికెన్ వేసాం కదా. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కకు కోటేటట్టు మంచిగా టోస్ట్ చేసుకున్నాము. ఇవి మంచిగా టోస్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కొంచెము ఒక రెమ్మ కరివేపాకు అయితే యాడ్ చేశాను అనమాట. వీటిని కూడా మంచిగా టోస్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ మొత్తం ముక్కలు అయితే పీల్చేసాయి అనమాట. హై ఫ్లేమ్ లో పెట్టి టోస్ట్ చేశాను వీటిని. తర్వాత ఇందులోకి మనము పసుపు అయితే యాడ్ చేద్దాము. పసుపు వేసి యాడ్ చేసి మళ్ళీ మంచిగా టోస్ట్ చేద్దాం దీన్ని. పసుపు వేసాక ఇది మంచిగా టోస్ట్ చేసాం కదండి. దీనిని 5 to 10 minutes సిమ్ లో పెట్టి బాగా మగ్గనిద్దాము మూత పెట్టేసి. చూడండి, 5 to 10 minutes అయిపోయింది. వాటర్ మొత్తం ఇనిగిపోయాయి అనమాట. ఇప్పుడు కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తక్కువ వేస్తున్నాము, ఎండుమిర్చి కూడా వేస్తున్నాము కదా, జీడిపప్పు వేయించుకున్నాం కదా, అది కూడా పేస్ట్ చేసి వేస్తాం దీంట్లోకి. ఇది జీలకర్ర, ధనియాల పొడి అనమాట. రెండు మిక్స్ డ్రై రోస్ట్ చేసుకొని వేసాను అనమాట. దీన్ని కూడా మంచిగా కోట్ చేద్దాము. మసాలా మొత్తము ముక్కలకు పట్టేటట్టుగా.
ఇందులోకి మనం ఎండుమిర్చి జీడిపప్పు వేయించుకున్నాం కదా అండి, అందులో ఒక టమోటా వేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అన్నమాట. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే వేయించుకుందాము ఆయిల్లో. ఆయిల్ అంతా సైడ్కి అయితే వదిలింది కదా అండి, ఈ ఆయిల్లోనే ఈ పేస్ట్ అనేది మంచిగా వేగాలన్నమాట. మంచిగా టోస్ట్ చేసుకుందాం దీన్ని కూడా. ముక్కకంతా మసాలా అయితే మంచిగా పట్టిందండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట. నాకు కొంచెం క్వాంటిటీతో గ్రేవీ కావాలి కాబట్టి కొంచెమే వేసాను. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఒక 5 to 10 minutes ఉడకనిద్దాము. ఇదండి ఆయిల్ మొత్తం సైడ్కి అయితే వదిలేసిందండి. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే అయిపోయి వచ్చిందనమాట రెస్టారెంట్ స్టైల్లో. చూడండి గ్రేవీ కూడా చిక్కబడింది కొంచెము. మనకి నాన్స్ లోకి చపాతీస్ లోకి అయితే ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది కదా. నేనైతే దీనికి కాంబినేషన్ గా చపాతీ కూడా చేశాను అనమాట. మేము నైట్ డిన్నర్ లోకి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే లాస్ట్ లో అయితే గరం మసాలా వేసాను, కొంచెం చికెన్ మసాలా. ఈ రెండు కూడా మంచిగా టోస్ట్ చేసుకుందాము, మొత్తం కలుపుకుందాం దీన్ని. ఇందులో కసూరి మెతి కూడా వేసానండి, ఆ వీడియో అయితే స్కిప్ అయింది. ఇందాక గరం మసాలా వేసాను కదా, అప్పుడే కొంచెం కసూరి మెతి కూడా క్రష్ చేసి వేసాను అనమాట. ముక్క చూడండి మంచిగా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది. ఇలాగా 2 to 5 minutes ఇలాగే సిమ్ లో వదిలేద్దాము. చూడండి గ్రేవీ మంచిగా వచ్చింది చపాతీలో కాబట్టి ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది అనమాట. మూత తీసి చూద్దాము. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. మరి ఎక్కువ వేయకండి, కొంచెం లైట్ గా వేసుకోండి కొత్తిమీర. ఇది కూడా కలిపేసుకుందాం మంచిగా. ఇంతేనండి యమ్మీగా రెస్టారెంట్ స్టైల్లో నేను చేసే విధంగా అయితే చేశాను అనమాట. చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంది. చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్ గా అయితే కుక్ అయిపోయింది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.